హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారా? ఎవరైతే గడిచిపోయిన దాని గురించి ఎక్కువగా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారో, మన చేతుల్లో లేని విషయాల గురించి ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేకాదు, హైప్ కూడా చేసేసేయండి. ఇంకా బెల్ బటన్ ని కూడా ఆన్ లో పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సాధారణంగా ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తూ ఉంటారండి? ఒక విషయము మన మనసుకి నచ్చినట్టుగా జరగకుండా వేరే విధంగా జరిగింది అనుకోండి, ఇక ఆ విషయాన్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఇలా జరిగితే బాగుండేది, ఆ టైంలో నేను అలా మాట్లాడుంటే బాగుండేది, ఫలానా టైంకి నేను అలా రియాక్షన్ ఇస్తే బాగుండేది అని చెప్పేసి జరిగిపోయిన కాలం గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఇప్పుడున్న ఇంపార్టెంట్ అయిన కాలాన్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. మీలో ఎంతమంది ఇలాంటి మెంటాలిటీతో ఉన్నారు కింద కామెంట్ చేయండి. చాలా మందిని చూశానండి నేను. ఇప్పుడు సపోజ్ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, అందులోనే ఉండిపోవటం, ఇంకా ఓవర్గా థింక్ చేయటం. ఆ రోజు నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఈ మాట అనకుండా ఉండాల్సింది, వాళ్ళు ఆ మాట అన్నప్పుడు నేను ఇలా రియాక్షన్ అవ్వకుండా ఉండాల్సింది అని చెప్పేసి చాలా చాలా ఈ లవ్ ఫెయిల్యూర్ అనే విషయమే కాదండి, చాలా విషయాలకి ఇలానే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. సపోజ్ మీరు వర్క్ చేసే దగ్గర బాస్ మిమ్మల్ని పిలిచారు అనుకోండి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే తెలిసిపోతుంది అసలు ఏమనబోతున్నారు. అది తెలియకుండా చాలా మంది బాస్ నన్ను ఎందుకు పిలిచారు, నేను చేసిన మిస్టేక్ ఏంటి, నేనేమైనా తప్పు చేశానా, నన్ను తిట్టబోతున్నారా, లేదంటే నన్ను ఎక్కడికైనా వేరే చోటకి జాబ్ మార్చబోతున్నారా, లేదంటే నా జాబ్ పీకైపోతున్నారా, ఇట్లా రకరకాలుగా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఏముందండి, దీనికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జరిగే విషయం గురించి, మనం జరగబోతున్న విషయం గురించి ఓవర్ థింకింగ్ చేయడం అస్సలు వేస్ట్ అనమాట. అదేంటో మనం రియల్ గా తెలుసుకుంటూ తెలిసిపోతుంది. కానీ జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింకింగ్ చేయటం మాత్రం చాలా చాలా మార్చుకోవాల్సిన విషయం. ఎవరైనా సరే అందులోనే ఉండిపోతే ఫ్యూచర్ ని మిస్ అవుతారు. ఫ్యూచర్ లో జరగబోయే దాని గురించి ఓవర్ థింకింగ్ చేస్తే ప్రజెంట్ ని మిస్ అవుతారనమాట. మన చేతుల్లో ఫ్యూచరు లేదు, పాస్ట్ లేదు. మన చేతుల్లో ఉంది ఏంటయ్యా అంటే ప్రజెంట్ మాత్రమే మన చేతిలో ఉంది. దాన్ని మనం పక్కాగా ప్లాన్ చేసుకుంటూ, మనం ఫ్యూచర్లో ఏదైతే తప్పు చేసి నేను ఇలా ఆ టైంలో అలా రియాక్షన్ అవ్వకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాం కదా, అవన్నీ మనం ప్రజెంట్ లో సరి చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ప్రాబ్లం ఆల్మోస్ట్ సాల్వ్డ్. అది తెలియకుండా ఒక వ్యక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక వ్యక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయారు, దాని గురించి ఓవర్ థింకింగ్ చేయటం. ఆ వ్యక్తి వెళ్ళిపోయారు అని అంటే ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళ మైండ్ కి విరుద్ధంగా మీరు ఏది చేయలేరు కాబట్టి, వాళ్ళ మనసుని మార్చలేరు కాబట్టి, మీ లైఫ్ లో నుంచి ఎవరు వెళ్ళిపోవాలో ఎవరు ఉండాలో అంతా మీ ఇష్టం కాదు, అసలు మన ఇష్టం కానే కాదండి. ఏ టైంకి ఎవరు వస్తారో ఎవరు వెళ్ళిపోతారో అంతా కూడా ఏది కూడా మన చేతుల్లో లేని విషయం అనమాట. అట్లా జరిగినప్పుడు వాటి గురించి మనం ఓవర్ థింకింగ్ చేస్తూ సమయాన్ని వృధా చేసుకోవటం ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు, ఆవిడకి మ్యారేజ్ అయ్యి 25 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. కానీ ఆవిడ ఏమని ఆలోచిస్తూ ఉంటారు తెలుసా, నేను ఎందుకు అతన్ని పెళ్లి చేసుకున్నా, అతన్ని అసలు పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎందుకు లైఫ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్రతుకుతున్నా, నేను ఎందుకు నా మనసును మార్చుకుని అతన్ని వదిలేసుకుని వేరే లైఫ్ ని తీసుకోలేకపోయా, చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి జరిగిపోయిన కాలం గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ బాధపడుతూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే మ్యారేజ్ లైఫ్ అమరినప్పుడు, అది మీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, మీలో ఎక్కువగా గొడవలు వస్తున్నప్పుడు, వాళ్ళు మీకు సరిపోయిన వ్యక్తులు కాదు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అతి త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోండి. లేదనుకోండి, నేను చెప్పాను కదా ఒక ఆవిడలాగా మీరు కూడా బాధపడాల్సి వస్తుంది ఓవర్ థింకింగ్ చేసుకుంటూ. మీకు సరిపోదు అన్న విషయాన్ని మీరు ఎన్ని రకాలుగా మార్చాలని చూసినా సరే అది మీకు సరిపోదు. ఫర్ సపోజ్ భార్యాభర్తల విషయమే తీసుకుందాం. మీ భర్త ఎట్టి పరిస్థితిలోనూ మీ మాట వినే రకం కాదు, అసలు వినడనమాట ఫస్ట్ నుంచి కూడా. అలాంటి వ్యక్తి కోసం మీరు ఎంతమందిని పిలిచి మాట్లాడినా, ఎన్ని పంచాయతీలు పెట్టినా, ఎన్ని మీటింగ్స్ పెట్టినా వేస్ట్ అయిపోతుంది అనమాట. అట్లా అవుతుంది,
నా లైఫ్ కి వీళ్ళు తగిన వాళ్ళు కాదు అని అనుకున్నప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో చాలా త్వరగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు లేట్ చేస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ లేట్ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, మీ లైఫ్ లో మార్పులు ఏర్పడతా ఉంటాయి. అప్పుడు మీరు దీనిని సరిచేయలేరు. కాబట్టి ఎంతో మంది సఫర్ అవుతున్నారు త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం. దేనికి? ఓవర్ థింకింగ్ వల్ల. ఇది ఎప్పుడైతే మనం ఆప్ చేస్తామో అప్పుడు మన మనసు కరెక్ట్ గా మనకి మంచి దారిని చూపిస్తుంది. జరిగిపోయింది ఏదో జరిగిపోయిందిరా, నెక్స్ట్ మనం వేయాల్సిన స్టెప్ ఏంటి అని ఎప్పుడైతే ఆలోచిస్తారో, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా జరగాల్సిన విషయం ఏంటి అనేది చూస్తారనమాట ఎవరైనా సరే. చాలా మంది వ్యక్తులు సఫర్ అయ్యేది ఒక విషయం గురించేనండి. మన చేతుల్లో లేని విషయాన్ని మార్చలేకపోయానే అని చెప్పేసి బాధపడటం, యాక్సెప్ట్ చేసేయటమే. మన చేతుల్లో లేని విషయం ఏదైతే ఉందో దాన్ని మనం మార్చలేము కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ మారే పరిస్థితి లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాము అనుకోండి, నెక్స్ట్ మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నెక్స్ట్ మనం ఏం స్టెప్ వేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తుంది. అలా కాకుండా మనం గతంలోనే ఆగిపోతే మన మైండ్ కూడా గతంలోనే ఆగిపోతుంది, మన ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ 3 పాయింట్స్ మాత్రం కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. అవేంటంటే, గడిచిపోయిన విషయాలని మనం మార్చలేం. నెంబర్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. గడిచిపోయిన విషయాలను మనం మార్చలేం. నెంబర్ 2 ఏంటంటే, అవతలి వ్యక్తుల మనసులు మార్చే శక్తి మనకి లేదు. మన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తుల యొక్క మైండ్ ని మార్చే శక్తి మనకు లేదు. ఏదైనా సరే అవతలి వ్యక్తులకు సంబంధించిన విషయం మార్చే శక్తి మనకి లేదు. కాబట్టి దాని గురించి ఆలోచించడం కూడా అనవసరం. ఫ్యూచర్ లో మనకి ఏం జరుగుతుందో అన్న విషయం, ఎవరి ద్వారా ఏమవుతుందో అన్న విషయం గురించి కూడా ఆలోచించడం అనవసరం. అది ఏదైతే అది అవుతుంది, తెలుసుకుంటే తెలిసిపోతుంది. మనకెంతో విలువైన మన చేతుల్లో ఉన్న ఒక వర్తమానం, ఈ ప్రెసెంట్ ఏదైతే ఉందో దీని గురించి మనం ఆలోచించాం అనుకోండి, మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పులు చేయకుండా, ఫ్యూచర్లో ఏమైపోతుందో అన్న బాధని మనసులోకి రానియకుండా, భయాన్ని మనసులోకి రానియకుండా, ఇప్పుడు నేను ఏం చేయగలను, అది చేసేది ఏదైనా సరే నేను 100% చేస్తాను అని మీరు కనుక నిర్ణయించుకున్నారనుకోండి, గతంలో చేసిన తప్పుల గురించి మర్చిపోతారు. ఫ్యూచర్ ఏమవుతుందో అన్న ఆలోచన విధానాన్ని కూడా మీరు స్టాప్ చేసేసి ప్రజెంట్లో బతకటం నేర్చుకుంటారు. కాబట్టి గడిచిపోయిన కాలాన్ని మనం మార్చలేం, జరగబోయేదాన్ని మనం మార్చలేం. మన చేతుల్లో ఉన్నది ఏంటయ్యా అంటే ప్రజెంట్, ఇప్పుడున్న కాలం మాత్రమే. ఇందులో మనం ఎంతవరకు సంతోషంగా ఉండవచ్చు, ఎంతవరకు మనం చేయాల్సిన పనిని 100% చేయవచ్చు, మన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవచ్చు, చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఎలా లైఫ్లో ముందుకెళ్ళచ్చు అని కనుక మనం ఆలోచించామనుకోండి, ఓవర్ థింకింగ్ నుంచి బయటపడచ్చు. అప్పుడు కూడా మీరు గడిచిపోయిన కాలం గురించి బయటపడలేకపోతున్నాం, చాలా కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు దయచేసి ఎవరైనా మీ దగ్గరలో ఉన్న మంచి సైక్రాటిస్ట్ ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తారు, మీ ఆలోచనల్ని కట్టయ్యేలాగా చేస్తారు. ఈ రోజుల్లో ప్రతిదాన్ని చాలా సింపుల్ గా సరిచేసే విధానం వచ్చేసిందండి. మీరు కనుక ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నట్లయితే దయచేసి అందులో నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పాస్ట్ గురించి వదిలేసి, ఫ్యూచర్ గురించి వదిలేసి, ప్రెసెంట్ లో సంతోషంగా ఉండటం ఎలానో మీరు కనుక తెలుసుకున్నారు అనుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.